నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. మేఘాలయలో గ్యారో కౌన్సిల్లో టీఎంసీకి పనేంటి? తృణమూల్ కాంగ్రెస్ గ్యారో కౌన్సిల్ అటానమస్ కౌన్సిల్, అక్కడ ఆ తెగకు చెందిన గిరిజనులే కంటెస్ట్ చేయాలి. లాస్ట్ ఎలక్షన్స్లో అక్కడి నుంచి 5 అభ్యర్థుల్ని రంగంలోకి దింపాలని టీఎంసీ ప్రయత్నించింది. వాళ్ళు గ్యారో ఏతరులు, అక్కడ స్థానికంగా ఉండే గిరిజనేతరులు, దట్టు ముస్లిమ్స్. ఇది పెద్ద రగడకు దారి తీసింది. దీని మీద ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్లు వెళ్ళటం, బీజేపీ సీనియర్ నాయకత్వం దాని మీద దృష్టి ఫోకస్ చేయడం, రవిశంకర్ ప్రసాద్ అక్కడ వెళ్ళి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టడం, సరే దరిమిలా అభ్యర్థుల్ని వెనక్కి పిలిపించడం. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టాలనుకున్న అభ్యర్థుల నేపథ్యం కూడా ఒకసారి చూస్తే వారికి ఐసిస్కి ఉన్న సంబంధాలు బయటపడుతూ వస్తున్నాయి. ఐసిస్ ప్రజెన్స్ ఈరోజు మేఘాలయలో ఉంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇప్పటికే పొంచి ఉన్న ప్రమాదం. ఒక క్రిస్టియన్ స్టేట్ ఏర్పాటు చేయడం కోసం సిఐఏ ఇప్పటికే అక్కడ ఒక వాళ్ళ ముఖ్యమైన ఏజెంట్, చాలా దేశాల్లో అంతర్యుద్ధాలకి కారణమైన అతన్ని అక్కడికి పంపించారు. అతను పట్టుబడ్డాడు. అతన్ని విడుదల చేయమని కోరుతూ కాళ్ళ వేళ్ళ పడుతూ మన దేశంలో ఉన్న అమెరికా రాయబారి గోర్ వచ్చి మన అజిత్ దోవల్ గారిని ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలిశారు. అదొక వ్యవహారం. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి ఏం చేస్తున్నాయి అంటే అక్కడ ఒక ఇస్లామిక్ స్టేట్ రూపకల్పన కోసం మేఘాలయాన్ని వాళ్ళు ఒక హబ్గా తయారు చేయాలనుకున్నారు. అక్కడ అల్ఖైదా, ఐసిస్ ప్రజెన్స్ ఉండేలాగా ఫండింగ్ ఎక్కడి నుంచి తిరుగుతుందో తెలిస్తే మనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి మొత్తం దేశంలోని ప్రజలకి. మమతా బెనర్జీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన శారదా స్కామ్, ఇక్కడ ప్రభుత్వమే స్కామ్ చేసింది. స్కామ్ జరిగిన శారదా స్కామ్ నుంచి, అలాగే ఇతరత్రా అన్యాయంగా అక్రమంగా కూడబెట్టుకున్న ఆవుల స్మగ్లింగ్ ద్వారా నెలకు వచ్చే 2,000 కోట్ల రూపాయల ఆదాయం నుంచి ఫండింగ్ జమాతేకి వెళ్ళింది. అలా వెళ్ళే ఏర్పాటు ఆవిడ చేశారు. జమాతే నుంచి రూట్ అయ్యి అది మళ్ళీ మన దేశంలోకి ఐఎస్ఐ ఏజెంట్లు, ఐసిస్ ఏజెంట్లు అండ్ ఐఎస్ఐ నెట్వర్క్స్, లష్కరే కావచ్చు, జైషే కావచ్చు, వాళ్ళ నెట్వర్క్స్ ఇవాళ చాలా బలంగా అల్ఖైదా కూడా అక్కడ ప్రజెన్స్ మేఘాలయలో ఏర్పాటు చేసుకుంటున్నాయంటే, ఒకళ్ళేమో ఇస్లామిక్ స్టేట్ కోసం, ఇంకోళ్ళేమో క్రిస్టియన్ స్టేట్ కోసం. అటు ఒకవైపు యుఎస్ఏ, మరోవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, వీళ్ళిద్దరికీ పైన పెద్దన్న చైనా, వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఒక ప్రమాదకరమైన విధ్వంసకర ధోరణికి మమతా బెనర్జీ ప్రభుత్వం ఊతమిచ్చిందనే దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. సరే, ఇవాళ ఐసిస్ ప్రెజెన్స్ గురించి తమాషా ఏంటంటే వాళ్ళు అక్కడ టీఎంసీ ఆ రోజు అక్కడ పెట్టిన డిమాండ్, ఇక్కడ గ్యారో తెక్క చెందిన గిరిజనులు ఎవరు పోటీ చేయడానికి లేదు, మేమే పోటీ చేస్తాం, ముస్లిమ్సే పోటీ చేస్తారని. ఇది పెద్ద ఎత్తున రగడకు దారితీస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నోటీస్కి వెళ్ళటం, అంటే అప్పటికే కేంద్ర ప్రభుత్వం నోటీసులో ఉంది, అంటే సరైన సమయం చూసుకుని కానీ నిఘా వ్యవస్థలు యాక్షన్లోకి దిగవు, భద్రతా వ్యవస్థలు ఇవాళ దిగినాయి. ఇవాళ ప్రమాదకరమైన లింక్ ఏంటి ఎస్టాబ్లిష్ అయిందంటే, అక్కడ ఐసిస్ ప్రజెన్స్కి కావాల్సిన ఫండింగ్ అంతా మమతా బెనర్జీ గారి సర్కార్ ఆధ్వర్యంలో జరిగిన శారదా స్కామ్ నుంచి మళ్ళీన డబ్బు బంగ్లాదేశ్కి వెళ్ళి జమాతేకి వెళ్ళి జమాతే నుంచి ఇటు వచ్చింది. జమాతేకి ఎందుకు ఇస్తున్నారు ఆవిడ, ఎందుకు ఇచ్చారు ఆవిడ? ప్రతి ఏడాది కనీసం ఒక 25-30 లక్షల మందిని ఇక్కడికి పంపించడం, వాళ్ళని ఇక్కడ ఓటర్లుగా నమోదు చేయించడానికి కావాల్సిన ఏర్పాట్లు, ఆ సొరంగాలు తవ్వుతారా, నదుల నుంచి పంపిస్తారా, పొలాల గుండా వస్తారా, నడిచి వస్తారా, ఎగురుకుంటూ వస్తారా, పాక్కుంటూ వస్తారా, అట్లా మొత్తానికి ఆవిడ పరిపాలనా కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వాళ్ళే ఈ చొరబాటుదారులు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి హిందువుల తల్లిదండ్రుల పేర్లు వచ్చేస్తాయి అండ్ వాళ్ళ పేర్లు మారిపోతాయి, వాళ్ళ మతాలు మారిపోతాయి. కొన్ని చోట్ల వాళ్ళు అలాగే చలామణి అవుతారు. జహంగీర్ ఖాన్ ఉన్నాడు, ఆయన ఫాల్టా నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసిన ఆయన, పాపం చాలా నిజాయితీగా వివరించాడు. ఏ మాటగా ఆ మాట. గుండా అయినప్పటికీ కూడా ఏంటంటే, నేను బంగ్లాదేశీయుణ్ణి, నేనే ఇక్కడ పోటీ చేస్తాను, నన్నే గెలిపించాలి, నిజాయితీగా చెప్పాడు. అంతేగాని నేను వచ్చి పేర్లు మార్చుకుని, ఆధార్ కార్డులు మార్చుకుని నేను హిందువుని అట్టేం చెప్పలే ఆయన. నేను బంగ్లాదేశీయుణ్ణే, నన్నే గెలిపించాలి, గెలిపించకపోతే మీ తలలు నరికేస్తా, మీ ఇళ్లలో ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళి అత్యాచారాలు చేసి పక్క దేశాలకు అమ్మేస్తా, ఇది స్కీమ్. అవన్నీ బయటపడ్డాయి కాబట్టి ఇవాళ ఆయన పోటీ నుంచి తప్పుకొని కలకత్తా, ఒక బంగ్లాదేశ్ జాతీయుడు వచ్చి కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు, నాకు రక్షణ కల్పించండి, భారత ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించండి అని. మన వ్యవస్థలు సహకరిస్తాయి నిందితులకు కూడా. ఏంటంటే, అంటే సహకరించడం అనే మాట కన్నా కూడా ఏంటంటే వెసులుబాటిస్తాయి. సరే, నీ వాదన నువ్వేంటో చెప్పుకొని, అలాగైనా వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుందని. సో ఇవాళ నిజస్వరూపం బయటపడింది. ఇవాళ మనకు కనపడ్డాడు కాబట్టి జహంగీర్ ఖాన్, కనపడ్డాడు కాబట్టి షాజాన్ షేక్, కనపడని కొన్ని లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు, సొరంగాలు తవ్వుకున్నారు, బంగారు మంచాలు చేయించుకున్నారు, బలవంతంగా హిందూ మహిళలను అత్యాచారాలు చేసి మత మార్పులు చేసి పక్క దేశాలకి పంపించారు అండ్ చాలామందిని దుర్మార్గంగా చంపేశారు. ఇన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి. జమాతే ఇస్లామీకి టీఎంసీ చేసిన ఫండింగ్ కూడా బయటపడింది. ఆ ఫండింగ్ అలా రూట్ అయ్యి జమాతే ఇస్లామీ ఏమో ఐసిస్ టెర్రరిస్ట్ని, అల్ఖైదా వాళ్ళని
లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఈ చిల్లర మల్లర గ్రూపులు అన్నింటినీ కూడా మేఘాలయకి, మణిపూర్కి తరలించింది. పనిలో పని ఇక్కడ ఏమైంది, అటు నుంచి వచ్చిన యుఎస్ఏ ఏజెంట్ ఆయన పట్టుబడ్డాడు. ఆయనేమో క్రిస్టియన్ స్టేట్ స్థాపన కోసం ఆయన వచ్చాడు. ఈ ఇద్దరు తగుల మధ్యలో ఈ విషయాలన్నీ బయటకు వచ్చేసినాయి. సో దేశం మనది, ఒకళ్ళేమో క్రిస్టియన్ స్టేట్ ఏర్పాటు చేస్తారట, ఇంకోళ్ళేమో ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు చేస్తారట. భూభాగం భారతదేశానికి, ఒకళ్ళ వెనకాల చైనా ఉంటుంది, ఇంకోళ్ళ వెనకాల అమెరికా ఉంటుంది. వీళ్ళందరి వెనకాల మళ్ళీ ఐసిస్ ఉంటుంది, అండ్ అల్-ఖైదా ఉంటుంది, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఇన్ని ఉంటాయి. సో జరిగింది ఇది, జరుగుతున్నది కూడా ఇదే. బట్ వీటిని కట్టడి చేయడం కోసమే సువేందు అధికారి సర్కార్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ పరిధిలోని 7 జాతీయ రహదారులని కేంద్ర ప్రభుత్వానికి దఖలు చేసింది. అవి రహదారుల నిర్మాణం ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్ఫ్రా యాక్టివిటీ. చాలా స్పష్టంగా చెప్పారు. నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా, జాతీయ భద్రత దృష్ట్యా ఈ దేశాన్ని మరికొంతమంది పక్క దేశాల నుంచి వచ్చి కబళించే కుట్రని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా నేషనల్ సెక్యూరిటీ. ఈరోజు గవర్నమెంట్ మారకుండా ఉంటే వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. బహుశా మరో 5 ఏళ్ళు మమతా బెనర్జీయే ప్రభుత్వం చేసి ఉంటే బంగ్లాదేశ్లో కలిపేసి ఉండేదేమో. అలాంటి సందేహాలకు తావిచ్చే అనేక రకాల చర్యలకు ఆవిడకు పాల్పడింది. కాబట్టి ఈ సందేహాలన్నీ వస్తున్నాయి. ఈ సందేహాల్లో చాలా వరకు నిజాలు బయటపడుతున్నాయి. మరిన్ని వాస్తవాలు కూడా త్వరలోనే బయటపడతాయని ఆశిద్దాం.